గుడ్ మార్నింగ్ నా విజయన్న. ముందుగా మీకు అభినందనలు. మీ ఆధ్వర్యంలో సెకండ్ సీజన్లో మొట్టమొదటిసారిగా జరుగుతున్నటువంటి జిల్లా సెలక్షన్స్ ఇవి. ఇంతమంది వస్తారని మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేశారా? ముందుగా మీ యొక్క ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు. జిల్లాలో క్రికెట్ మీద చాలా మక్కువ ఉంది. వాళ్ళకి సరైన అవకాశాలు లేని దానివల్ల పిల్లలందరికీ కూడా ఛాన్సులు లేవు, దొరకవు అని చెప్పనే భ్రమలో చాలామంది ఆగిపోతున్నారు. అందువల్ల ఈ క్రికెట్ కొంచెం క్రేజ్ ఎక్కువ ఉన్నప్పటికి కూడా ఈ యొక్క సెలక్షన్స్ ప్రొసీజర్లు అందరూ కూడా పిల్లలందరూ ఆగిపోతున్నారు. ఎందుకంటే అక్కడికి వెళ్తే ఏదో రికమెండేషన్ జరుగుతాయి, అక్కడ ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయి ఉంటారు, ఏదో 10 మంది పిల్లల కోసం మనం ఎందుకు వెళ్ళడం అనే ఊహల్లో ఈ యొక్క పిల్లల తల్లిదండ్రులు కూడా ఉన్నారు. అలాంటి భ్రమలంతా కూడా పటాపంచలు చేసి పిల్లల తల్లిదండ్రులకి పిల్లలకి అందరికీ కూడా ఏదైతే ఈ సోషల్ మీడియా వేదికగా, అదేవిధంగా ఈ పత్రికలు, తర్వాత ఈ సీనియర్ క్రికెటర్స్ అకాడమీ వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి అలాంటి సెలక్షన్ ప్రొసీజర్కి స్వస్తి చెప్పి ఇప్పుడు జరుగుతున్న ఇంతకుముందు జరుగుతున్న సెలక్షన్స్ ఎలా ఉంటాయంటే ఒకే ఊర్లో సెలక్షన్స్ పెట్టి అక్కడికి వచ్చి ఒక 50 మందిలో 14 మందిని డైరెక్ట్గా తీసి మ్యాచ్లు పంపించేసేవాళ్ళు. దీనివల్ల ఏమవుతుందంటే చాలామంది క్రీడాకారులకి అవకాశం లేకుండా పోతాం. క్రికెట్ ఆడేవాళ్ళు ప్లేయర్స్ ఎక్కువైనా అవకాశాలు తక్కువైతాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఒక నెల ముందే మాకు మళ్ళీ సిడిసిఏ పగ్గాలు వచ్చాయి, చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ పగ్గాలు. అది వచ్చిన తర్వాత ఏదైతే నెగిటివ్ పాయింట్లు ఉన్నాయో అవన్నింటినీ కూడా ఓవర్కమ్ కావాలనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా అండర్ 14 డిస్ట్రిక్ట్ సెలక్షన్స్ని జిల్లా మొత్తం వ్యాపింప చేశాం. మొత్తం జిల్లాలో 3 జోన్లుగా విభజించాం. ఒకటి చిత్తూరు, 2 మదనపల్లి, 3 తిరుపతి. ఈ 3 విభాగాల్లో 3 జోన్లలో 3 వివిధ ప్లేసుల్లో మనం సెలక్షన్స్ పెట్టడం జరిగింది. దీని ద్వారా ఏమైందంటే ఎక్కువ మంది సెలక్షన్స్లో పార్టిసిపేట్ చేసే అవకాశాలు వచ్చాయి. ఈ యొక్క సెలక్షన్ ప్రొసీజర్ పెట్టిన తర్వాత దగ్గర జిల్లా వ్యాప్తంగా ఒక్కసారిగా ఎప్పుడూ లేని విధంగా 500 మంది పాల్గొనడం జరిగింది. ఇదే ఫస్ట్ టైం. ఇంతవరకు ఈ విధమైన పిల్లలకి అవకాశం కల్పించడం, ఇంతమంది పిల్లలు పార్టిసిపేట్ కావడం, అదేవిధంగా తల్లిదండ్రులకు కూడా ఒక భరోసా రావడం, ఇవి కూడా ఏంటంటే ఈ సెలక్షన్స్ లో కూడా ఓన్లీ ప్రాబుల్స్ మాత్రం తీస్తున్నాం. ప్రాబుల్స్ అంటే కూడా ఈ 500 మందిలో ఒక 10 నుంచి 15 టీములు తీసి వాళ్ళని జోన్ వైజ్ గా ఆడించి అందులో ఎవరైతే బెస్ట్ పర్ఫార్మెన్స్ చేస్తారో, ఏదైతే వాళ్ళ స్కిల్ ఉందో, ఓపెనింగ్ కానీ, మిడిల్ ఆర్డర్ కానీ, అదేవిధంగా బౌలర్స్ కానీ, వికెట్ కీపర్ కానీ, స్పిన్నర్స్ కానీ, వీళ్ళందరికీ కూడా సపరేట్ మ్యాచెస్ పెట్టి ఈ మ్యాచెస్ లో ఫైనల్ గా ఎవరైతే బాగా ఆడతారో ఆ స్కోర్ షీట్ మాట్లాడుతుంది ట్రాన్స్పరెన్సీగా. ఆ స్కోర్ షీట్ లో ఎవరైతే పర్ఫార్మెన్స్ చేస్తారో వాళ్ళనే ఫైనల్ గా డిస్ట్రిక్ట్ టీం 15 మందిని తీయడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఎవరైతే బాగా మా పిల్లలు బాగా ఆడుతున్నారని తల్లిదండ్రులు ఎవరైతే అనుకుంటున్నారో అటువంటి తల్లిదండ్రులకు కూడా ఎంకరేజ్మెంట్ లాగా వాళ్ళ పిల్లలకు కూడా ఇటువంటి సెలక్షన్స్ ఈ విధంగా ప్రాబుల్స్ తీసి మ్యాచెస్ పెట్టడం అనేది వాళ్ళకు కూడా వాళ్ళ బిడ్డలు ఏ విధంగా ఆడుతున్నారనే వాళ్ళకు కూడా కనువిప్పు కలుగుతుంది. తద్వారా వాళ్ళ పిల్లలందరినీ కూడా ఏ అకాడమీలో పెట్టాలి, మా పిల్లలకు భవిష్యత్తు ఉంటుందా లేదా అనే భరోసా కూడా ఇటువంటి యాక్టివిటీస్ చేయడం వల్ల వాళ్ళందరికీ కలుగుతుందనే ఉద్దేశంతో మేమందరం కూడా జిల్లాలో ఉన్న సీనియర్ క్రికెటర్స్ని, అదేవిధంగా అకాడమీలో ఉన్న సీనియర్ కోచ్ల్ని, అదేవిధంగా డిస్ట్రిక్ట్ కోచ్ల్ని, సెలక్షన్ కమిటీ మెంబర్స్ని వాళ్ళందరినీ ఒక యూనిటీ చేసి ఈ రోజు ఈ యొక్క జిల్లా క్రికెట్ అసోసియేషన్ సెలక్షన్స్ అండర్ 14 దిగ్విజయంగా నడుస్తుందని మీకు అందరికి తెలియజేస్తున్నాను. అన్నా, ఇప్పుడు మీరు 10 టీములు తీస్తున్నారు కదా, ఆ 10 టీముల్లో 3 జోన్లలో మ్యాచ్లు పెడతానన్నారు. ఆ 3 జోన్లలో గెలిచిన టీముని తీసుకుంటారా? 3 జోన్లలో బెస్ట్ పర్ఫార్మెన్స్ చేసిన టీమ్స్ తీసుకొని మళ్ళీ వాళ్ళకి ఏమన్నా సపరేట్ గా 4 టీములు 3 టీములు చేసి లీగ్ ఏమైనా పెడతారా? ఎస్, ఎగ్జాక్ట్లీ. మీరు కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు ఏదైతే జోన్ లో మ్యాచ్లు జరుగుతాయో ఆ మ్యాచ్ల్లో నుంచి ఇప్పుడు సపోజ్ తిరుపతిలో ఒక 5 టీములు తీసామనుకోండి, 5 టీములకి మ్యాచ్లు పెట్టి అందులో బెస్ట్ పర్ఫార్మెన్స్ తీసుకోవడం సపరేట్ తీస్తాం తప్ప గెలిచిన టీము ఓడిన టీం అనేది ఉండదండి. ఎవరైతే ఇవన్నీ కూడా సెలక్షన్ మ్యాచెస్, కాంపిటీషన్ మ్యాచెస్ కాదు. సెలక్షన్ మ్యాచెస్ లో ఎవరైతే బెస్ట్ పర్ఫార్మెన్స్ చేస్తారో వాళ్ళందరినీ సపరేట్ టీములు తీయడం జరుగుతుంది. ఆ టీములకి కూడా మళ్ళా పార్టిసిపేషన్ మ్యాచ్లు పెట్టి దాంట్లో ఎవరైతే మంచి స్కోర్, మంచి పర్ఫార్మెన్స్ చేస్తారో ఆ విధంగానే ఫైనల్ 15 తీస్తాం తప్ప విన్నర్స్ రన్నర్స్ అనేది ఉండదు. ఇక్కడ చాలా ట్రాన్స్పరెంట్ గా, అంటే ఎవరు బాధపడకుండా మీ మొదటి ప్రయత్నంలోనే ఇంతమంది డెసిషన్ తీసుకోవడం అటు క్రీడాకారులకు కానీ ఇట్లా పేరెంట్స్కి కానీ ఎంతో ఆనందదాయకం.
ఇదే విధానం మునుముందు కూడా కొనసాగాలని మరొకసారి మీకు రెండవసారి అధ్యక్షులుగా జిల్లాకి ఎన్నుకోబడినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.